ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ. బలమైన టీంతో క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నారు. మోడీ సైన్యంలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కగా కరీంనగర్ నుంచి బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బెర్తు దక్కింది. బండికి పదవితో కరీంనగర్ సెంటిమెంట్ రిపీట్ అయిందా? ఉత్తర తెలంగాణ హెడ్ క్వార్టర్ నుంచి కమలం పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక తెలంగాణలో పాక వేయడమే కాషాయ పార్టీ లక్ష్యమా? సెంటిమెంట్ అంటే ఇదే. అదే జిల్లా, అదే పోర్ట్ఫోలియో. 25 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్. కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ ని కూడా మంత్రిని చేసి తెలంగాణపై మరింత గురిపెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. ప్రధానిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోదీ తెలంగాణకు 2 మంత్రి పదవులు ఇస్తే అందులో ఒకటి కరీంనగర్ కి దక్కింది. సంజయ్ కి ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాయి కమలం పార్టీ శ్రేణులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కీలకమైన పదవి పొందిన రెండో వ్యక్తిగా నిలిచారు బండి సంజయ్. గతంలో చెన్నమనేని విద్యాసాగర్ రావు ఇదే పదవి వరించింది. దీంతో అంతా కరీంనగర్ సెంటిమెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. కీలకమైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అండగా నిలిచేలా హోంశాఖ సహాయ మంత్రి పదవిని బండి సంజయ్కి కట్టబెట్టారు. హోంశాఖ సహాయ మంత్రి పదవి కరీంనగర్ నుంచి గెలిచిన నాయకులకు దక్కడం ఇది రెండోసారి. 1999లో కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన సిహెచ్ విద్యాసాగర్ రావు అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి క్యాబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 5 ఏళ్లు విద్యాసాగర్ రావు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత గవర్నర్ పదవితో మరో మెట్టు ఎదిగారాయన. ప్రస్తుతం నరేంద్ర మోదీ క్యాబినెట్లో కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. 25 ఏళ్ల క్రితం అప్పటి హోంమంత్రి ఎల్కే అద్వానీకి వెన్నుదన్నుగా హోంశాఖ సహాయ మంత్రిగా విద్యాసాగర్ రావు నిలిచారు. నేడు హోంశాఖ మంత్రి అమిత్ షాకు బండి సంజయ్ అండగా నిలుస్తున్నారు. అప్పుడు విద్యాసాగర్ రావు 2 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. ఇప్పుడు బండి సంజయ్ కూడా 2 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడం కరీంనగర్ సెంటిమెంట్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవులు పొందితే గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గడ్డం వెంకటస్వామి, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన కేసీఆర్ ఇద్దరు కార్మిక శాఖ మంత్రులుగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ పొత్తుతో కరీంనగర్ ఎంపీగా గెలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఆ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు కొనసాగారు. ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు గెలిచిన జి వెంకటస్వామి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1969 నుంచి 71 వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే దశాబ్దాలుగా కరీంనగర్ నేతలకు కేంద్రంలో కీలక పదవులు లభించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ ఇమేజ్తో పాటు పార్టీ గ్రాఫ్ భారీగా పెరిగింది. 2 సంవత్సరాల గడువు ముగియడంతో అధ్యక్ష పదవి మార్చారు. బండికే మళ్లీ పగ్గాలివ్వాలంటూ కార్యకర్తలు, నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. బండిని మార్చాక అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పునరాలోచన చేసిన అధిష్టానం కేంద్ర కేబినెట్లో ఆయనకు పెద్దపీట వేసింది. క్రేజ్ ఉన్న నాయకుడికి కీలక పదవితో పాటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టిందట అగ్రనాయకత్వం. బీజేపీ వ్యూహం ఫలిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో కమలం వికసిస్తుందనే ఆలోచనతో ఉన్నాయట పార్టీ శ్రేణులు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పావులు కదపడమే పార్టీ లోగుట్టని చెప్పుకుంటున్నారు కరీంనగర్ వాసులు.